పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనం వరకు. వారు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధనలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతురతపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి ఈ సువిశేష పట్టణము మార్తా మరియమ్మ లాజరు యొక్క జీవితాలను మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మార్తమ్మ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె దేవుని కొరకే పనిచేస్తూ ఉంది. దేవునికి కడుపు నిండా భోజనం పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంది. దేవుని కొరకు పని చేయడం మంచిదే, కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మార్తమ్మ, నీవు ఎన్నుకున్నటువంటి పని మంచిదే, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి, దేవునితో గడపడానికి సమయం కేటాయించడము ఉత్తమమైనది అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి కొన్ని సందర్భాలలో మనము దేవుని యొక్క దేవాలయాన్ని శుభ్రపరచడంలో మనము ఎక్కువ ఆసక్తి అనేటువంటి చూపిస్తూ ఉంటాము. దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడంలో ఎక్కువ ఆసక్తిని మనం చూపిస్తూ ఉంటాము. కానీ దేవునితో, దేవుని యొక్క మందసము ముందు కొంత సమయాన్ని గడపడానికి మనం ఆసక్తి అనేటువంటిది చూపించము. కానీ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో, దేవుని కొరకు పనిచేయడము కంటే దేవుని యొక్క మందసము ముందు దేవునితో గడపడము ఉత్తమమైనది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని కొరకు పనిచేస్తూ దేవునితో కొంత సమయం గడపడానికి ప్రతి క్రైస్తవుడు కూడా సమయం అనేటువంటిది కేటాయించుకోవాలి అని ఈరోజు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇక రెండవది, మరియమ్మను మనం చూసినట్లయితే గనక దేవుడు ఆమెను మెచ్చుకుంటూ ఉన్నాడు. ఉత్తమమైనటువంటి దానిని ఎంచుకుంది అని ఆయన మరియమ్మను మెచ్చుకుంటూ ఉన్నారు. ఈరోజు మన క్రైస్తవ జీవిత విధానాన్ని బట్టి దేవుడు మనల్ని మెచ్చుకునేటువంటి విధముగా ఉన్నదా అనేటువంటిది ఆలోచన చేయాలి. నేను చేసేటువంటి ప్రార్థన, నేను చేసేటువంటి ఈ భక్తి కార్యక్రమములు, నా విశ్వాసము దేవునికి మెచ్చదగినగా ఉన్నదా అనేటువంటిది ఆలోచన చేయాలి. నేను ఎన్నుకున్నటువంటిది ఉత్తమమైనది అని దేవుడు చెప్పేటువంటి రీతిగా ఉన్నదా అనేటువంటిది ఆలోచన చేయాలి. ఇదిగో, మరియమ్మ ఎప్పుడు కూడా దేవుని యొక్క పాదాల చెంత దగ్గరే ఉంటూ ఉంది. దేవునితో గడపడానికి ఆమె ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంది. అదే రీతిగా మనము కూడా ప్రార్థనలు ఎక్కువగా గడపడానికి సమయాన్ని కేటాయించాలని చెబుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించాలని తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క మందసము ఎదుట ఎక్కువగా గడపడానికి సమయాన్ని కేటాయించాలని దేవుడు మనకి మరియమ్మ గారి ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా మూడవది, లాజరు గారి యొక్క జీవితము. లాజరు గారి యొక్క జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తున్నాడు. మరణించినటువంటి ఈ లాజరును దేవుడు జీవంతో లేపుతూ ఉన్నాడు. దేవుడు చేసినటువంటి కార్యానికి లాజరు సాక్షిగా ఉంటూ ఉన్నాడు. ఆయన చూడడానికి అనేక మంది వస్తూ ఉన్నారు. దేవుడు చేసినటువంటి కార్యాన్ని చూసి అనేక మంది దేవుని విశ్వసిస్తూ ఉన్నారు. అదేవిధంగా దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను మనం బహిరంగంగా, దేవుడు చేసినటువంటి కార్యాలను ఇతరులకు మనం తెలియపరుస్తూ ఉండాలి. మనము కూడా దేవునికి సాక్షి జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యాలను ఇతరులకు చెబుతూ ఉంటామో, దాని ద్వారా వాళ్ళు ఎప్పుడైతే మారు మనసు పొందుతూ ఉంటారో దేవుడు మన జీవితాన్ని చూసి సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి జీవితాన్ని మనకు దయచేయమని మన అందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర,
పవిత్రాత్మ నామమున ఆమె. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, నీ బంగారి పాదాలకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలనైనా. ఈరోజు మేము కూడా ప్రభువా ఈ యొక్క కుటుంబం వలె నీ యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి బిడ్డలుగా ఆశీర్వదించమని అడుగుచున్నాము. నీ కొరకు పనిచేసేటువంటి బిడ్డలుగా, నీ యందు సమయాన్ని గడిపేటువంటి బిడ్డలుగా, నీకు సాక్షులుగా జీవించేటువంటి కుటుంబముగా బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని అడుగుచున్నాము. అదే విధముగా ఈరోజు ప్రభువా వివాహాలు చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి గురించి మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారి వివాహాలలో మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరికి కూడా సాటి అయినటువంటి సహాయాన్ని మీరు సమకూర్చమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.